ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులు, చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తరలివంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరి హృదయంతో నీవే మాట్లాడండి అయ్యా. మాట్లాడే దేవుడవు, కార్యాలు చేసే దేవుడవు, హృదయాలను తెరిచే దేవుడవు కనుక నాయన ప్రభా, నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, నీ వాక్యంతో మమ్మల్ని పోషించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనిచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుచున్న మాట, దేవుడైన యెహోవా చాలా సందర్భాలలో ఆయన మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసండి? మీకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని. అది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగానే ఆయన చెప్పారు. నిర్గమకాండము 20:3 నేను తప్ప ఇంక మీరు దేనికి ఆరాధించకూడదు, దేనికి కూడా సాగిలి పడకూడదు అని ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, నాకు స్థానాన్ని ఇవ్వండి, మీలో మీ హృదయంలో నాకు స్థానాన్ని ఇవ్వండి అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నాలో మనం ఏ స్థానాన్ని దేవునికి ఇచ్చాము? ఈరోజు దేవుడు అడుగుతున్న మాట కూడా ఇదే కదా. నాకు నీ దగ్గర ఏ స్థానం ఉంది, నువ్వు నాకేమి ఇవ్వగలుగుతున్నావు అని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు 29:2 యెహోవా నామమున చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠిత మగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపడుడి అని. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి, అంతే. ఆయన ఘనుడు, అత్యున్నతుడు, వేవేల దూతలతో స్తుతింపబడుచున్నవాడు. భూమి కింద, భూమి పైన, ఆకాశ మండలములు అన్ని చోట్ల కూడా అన్ని నామముల కన్నా ఘననామమైనటువంటి యెహోవా దేవుని మనం ఎల్లప్పుడూ ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించే వారిగానే ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకున్నది. నాకు చెందవలసిన మహిమను నాకు ఇవ్వు అంటున్నాడు. మనము దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇస్తేనండి, దేవుడు మనకి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన గొప్పవాడు, ఆకాశ మహాకాశమునంత పట్టజాలని అంత మహిమ ప్రభావము గలవాడైన. మీ ఇంటిలో అన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు, ఏసీ సమస్తము అన్నీ కూడా, ఎయిర్ కండిషన్ అంతా అయి ఉండొచ్చు. కానీ ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ప్రశ్న వేసుకుందాం. మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు యేసయ్యను కూడా మీ ఇంట్లో పెట్టుకున్నారా? ఒకవేళ నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మీ ఇంట్లో లేకపోతే, మీకున్న ఆ యొక్క ఫెసిలిటీస్ అన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చాలామందిని మనం గృహాల్లో ఓపెనింగ్కి వెళ్తున్నప్పుడు చూస్తాం. ఆ గృహం మీద కొన్ని పేర్లు చూస్తాం. ఏమనంటే ఆ హౌస్ ఓపెనింగ్ టైంలో మనం చూస్తుంటాం, జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అంటారు, దేవుని నిలయం అంటారు, కృపా నిలయం అంటారు, దయా నిలయం అంటారు. ఇలా కొన్ని పేర్లు మనం చూస్తూ ఉంటుంటాం. నిజానికి ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా పేర్లు పెట్టటమేనా మనం? ఆయన మన ఇంటికి హెడ్గా మనం చేసుకున్నామా? ప్రశ్న వేసుకుందాం. ఆయన మనకి ఇంటికి హెడ్గా ఉంటేనే ఆ ఇంట్లో మనకి అంతా బాగుంటుందండి. ఈరోజు నీ గుమ్మం ఎదుట ఆయన తట్టుచున్నాడు, నీ డోర్నైనా నాక్ చేస్తున్నాడు. మరి నీవు ఆ డోర్ని ఓపెన్ చేయగలవా? ఆయన తడుతున్నాడు, అంతేగాని తడుతాడైనా. ఆయన డోర్ని జస్ట్ నాక్ చేస్తాడు, అంతే తప్ప ఆయన నెట్టుకొని వచ్చాడు, తోసుకొని వచ్చాడు. గుర్తుపెట్టుకో, ఈ మాట మనతో, ఈ మాటలు ఉంటున్న వారితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరితోనో మాట్లాడుచున్నారు. నీ హృదయ తలుపు దగ్గర ఆయన వాక్యంతో మాట్లాడుచున్నాడు. మరి నీ హృదయంలో, నేను పాపిని ప్రభా, నేను చాలా పాపాలు చేశాను ప్రభా అని గ్రహించుకునే హృదయం నీకుందా? ఈరోజు ఆయన తలుపు ఎద్దు నుండి తట్టుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు తలుపు తీసావో ఆయన లోపలికి వస్తాడు. మనతో ఆయన కలిసి భోజనం చేస్తాం. అంత ఫ్రెండ్లీ మూమెంట్తో ఆయన మన దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మన దగ్గరికి రావాలి అంటే
మనము ఏ నింద మనలో లేకుండా, ఏ అపవిత్రత మనలో లేకుండా ఉంటేనే ధైర్యంగా ఇలా తలుపు తీయగలం. ఏ తప్పు, ఏ మలినము మనలో ఉన్నా ఆ డోర్ని మనం ఓపెన్ చేయలేము. చాలామంది ఎలా ఉంటారంటే అండి, మన దేవుని యొక్క లక్షణాల్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని అసహించుకోడు. మనం ఏమైతే పాపం చేస్తున్నామో ఆ పాపాన్ని అసహించుకుంటాడు, అంతే తప్ప వ్యక్తిని అసహించుకునే దేవుడు కాడు. మనం ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చేతులెత్తుతామో, మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకొని ముద్దు పెట్టుకొని ఆయన యొక్క రాజ్య వారసునిగా చేసుకునే గొప్ప పరిశుద్ధుడు, అంత క్షమాగుణం గలవాడు మన దేవుడు. చాలామంది పాపాలు చేస్తారు కానీ పాపాన్ని ఒప్పుకోరు. ఆ పాపాన్ని వారు కప్పిపుచ్చుతారు, పరిశుద్ధులుగా బిల్డప్ ఇస్తారు. ఎవరిని మోసం చేస్తున్నావు? దేవునికి తెలీదా నీ రహస్యం ఏంటో? ఒకవేళ నీ భార్యను, నీ భర్తను, నీ ఫ్రెండ్ను, నీ చుట్టుపక్కల వారిని నువ్వు మోసం చేయొచ్చు పరిశుద్ధునిగా బిల్డప్ ఇచ్చి, కానీ ప్రభువుకు తెలీదా నువ్వేంటో, నీ రహస్యం ఏంటో? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే ఎవరిని మోసం చేస్తున్నావు? నీవు క్షమింపబడాలంటే, నీవు రక్షింపబడాలంటే, నీవు నీ పాపముల నుంచి విడుదల పొందాలంటే నీ నోరారా ఒప్పుకో, అయ్యా నేను పాపిని ప్రభా, నేను చాలా దారుణంగా తిరిగిన వాడిని ప్రభా, అది నీకు తెలుసు ప్రభా. ఇదిగో నీ పాదాల యొద్ద నేను శరణుజొచ్చానయ్యా, నన్ను కరుణించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా అని నీ రహస్యాన్ని ప్రభువుకు తెలియపరచు. ఆయనకి తెలుసు, కానీ నువ్వు చెప్తావో చెప్పవో అని చూస్తున్నాడు. ఎప్పుడైతే నీ రహస్యాన్ని ఆయన పాదాల యొద్ద పెట్టావో వెంటనే నువ్వేమవుతావు తెలుసా? కనికరింపబడతావు, ఈరోజే క్షమింపబడతావు. ప్రభు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకున్నావు వెంటనే క్షమింపబడతావు. దేవుడు చూద్దాంలే, ఇప్పుడే కదా క్షమింపబడ్డాడు వీడి పాపాలు ఒప్పుకున్నాడు, తర్వాత చూద్దాంలే, ఇప్పుడే కదా ఈమె పాపాలు ఇప్పుడే కదా ఒప్పుకుంది, తర్వాత వీరిని రక్షిద్దాంలే అని ప్రభు చూడ ఎప్పుడు కూడా. ఆయన ఈరోజు ఆయన వాక్యముతో నువ్వు పట్టబడి, ఆయన వాక్యంతో నువ్వు తాకబడి, నీ తప్పులు నీకు ఆ వాక్యంలో కనబడి, నువ్వు చేస్తున్న పాపం నీకు అసహ్యంగా కనబడుతున్నాయి చూసావా? దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ క్షణమే నువ్వు రక్షింపబడ్డావు, ఆ క్షణమే నువ్వు క్షమాగుణాన్ని తెచ్చుకున్నావు దేవుని యొద్ద నుండి. మరి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మన హృదయంలో ఇస్తే, మనకి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడు ఖచ్చితంగా 7 విషయాల ద్వారా ఆయన మనతో ఉంటాడు. ఒకటి ఏంటంటే, యేసయ్య ఉన్న ఇంట్లో ఏముంటుందంటే వాక్యం ఉంటుంది. వాక్యము ప్రతిరోజు మనతో సూటిగా మాట్లాడుతుంది. రెండవదిగా, యేసయ్య ఉన్న ఇంట్లో సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. ఏ సమస్య, ఏ ప్రాబ్లం ఉన్నదో, ఒక ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లంలన్నింటిని కూడా ఎలాగా రెక్టిఫై చేసుకుని, ఎలా అధిగమించుకొని ముందుకు వెళ్ళాలో దేవుడే బోధిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే, యేసయ్య ఉన్న ఇంట్లో ఆశీర్వాదాలు, మేలు వెంబడి మేలులు జరుగుతూనే ఉంటాయి. నాలుగవదిగా చూసినట్లయితే, యేసయ్య ఉన్న ఇంట్లో పాపములు క్షమింపబడతాయి, రక్షింపబడతాం. ఐదవదిగా మనం చూసినట్లయితే, యేసయ్య ఉన్న ఇంట్లో సమాధానకర్త ఆ గృహానికి హెడ్గా ఉంటాడు కనుకనే ఆ ఇంట్లో నిత్యము సమాధానంతో వారు ఉంటారు. ఆరోదిగా మనం చూసినట్లయితే, యేసయ్య ఉన్న ఇంట్లో ఎప్పుడు ప్రార్థనలు, ఆరాధనలు ఆయన సన్నిధికి ఒక ధూపం వల్లే వెళ్తూ ఉంటాయి. చివరగా, యేసయ్య ఉన్న ఇంట్లో ఆయన మహిమతో నింపి, కోడి తన రెక్కల చాటుని ఎలాగైతే కప్పుతుందో అలాగా ఆయన రెక్కల చాటులో మనం ఆయన మహిమతో నింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు. కనుక మనం ప్రతి క్షణము కూడా, ప్రతి దాంట్లో కూడా యేసయ్యకి ఇవ్వాల్సిన మొదటి ప్రయారిటీని ఆయనకిచ్చి, ఆయన స్థానాన్ని మరొక దేనికి ఇవ్వకుండా, ఆయన నామానికే ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి ఆరోపించేవారుగా ఉంటే నిత్యము ఆయన మనతోనే ఉంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ గృహంలో ఈరోజు, మీ హృదయం అనే గృహంలో ఈరోజు క్రీస్తుకు మొదటి స్థానాన్ని ఇవ్వండి. తర్వాత దేవుడే సమస్తమును, మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఎలా నడిపిస్తాడో చూడండి. గాడ్ బ్లెస్ యూ. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.